హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు సాంబార్తో వచ్చేస్తాను. సో నా స్టైల్లో సాంబార్ అయితే ఇలా చేస్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే తీసుకొని ఒక కడాయి పెట్టేసుకోవాలి. కడాయి పెట్టుకున్న తర్వాత నూనె అనేది మనం వేసుకునే కూరగాయలను అంటే క్యారెట్, ఆనపకాయ, మునక్కాయ వేసుకుంటాం కదా. సో అవన్నీ ఉడికేలా కొంచెం నూనె చూసుకొని వేసుకోండి. తర్వాత ఫస్ట్గా తాలింపు కోసం అయితే ఒక 2-3 ఎండుమిర్చి వేసాను. తర్వాత కొంచెం కరివేపాకు వేసాను, కొంచెం జీలకర్ర, ఆవాలు. మనం పోపు అనేది సో ఫస్ట్ ఆఫ్ ఆల్ పోపు కా నుంచి స్టార్ట్ చేసుకోవాలి సాంబారు. మళ్ళీ మధ్యలో అయితే ఏం వేసాను. సో ఇప్పుడు ఇందులోకి అయితే ఆనియన్, పచ్చిమిర్చి 2 అయితే వేసేసాను. టమాటా అయితే తొందర ఉడికిపోతుంది, అందుకనేసి టమాటా అయితే వేయలేదు, పక్కకు పెట్టేశాను. సో ఇవి ఉడికేలోపు నేను పప్పునైతే కుక్కర్లో ఒక 3-4 విజిల్లు వచ్చే వరకు మెత్తగా ఇలా మనం ఇలా స్పూన్తో ఇలా అంటే మొత్తం మెత్తబడిపోతుంది పప్పు. ఇలా ఉంటే మనకి సాంబార్లోకి పప్పు బాగుంటుంది. సో చింతపండు నానబెట్టేసుకున్నాను, మునక్కాయ అలాగే సోరకాయ ఇవన్నీ వేసుకుంటే సాంబార్ టేస్ట్ అయితే అద్దరిపోతుంది. సో మీరు కూడా ట్రై చేయండి ఇలా నాలా అయితే. సో ఎలా వచ్చిందో మీరే చెప్పండి. సో ఆనపకాయ వేసేస్తున్నాను. ఆనపకాయ వేసాక కొంచెంసేపు కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత మనకి మునక్కాయలు ఉంటాయి కదా, సో వాటిని పొట్టు తీసేసి కడుక్కోవాలి మంచిగా నీట్గా. కడుక్కొని ఇవి కూడా ఆనపకాయతో పాటు మునక్కాయలు కూడా వేసేసుకోవాలి. ఇప్పుడు కాస్త కలపాలి. ఇది కలిపేసి ఇందులోకి కొంచెం అల్లం, కొంచెం పసుపు, కొంచెం అల్లం, కొంచెం పసుపు, కొంచెం ధనియా పౌడర్ అంటే కొంచెం వేసాను, మరీ ఎక్కువ వేయకండి, టేస్ట్ అనేది మారిపోతుంది సాంబారు. ఈ 3 వేసేసుకొని కలుపుకోవాలి. కొంచెం ఇవి కలిపేసి ఒక 2 నిమిషాలు కొంచెం దగ్గరికి మగ్గాలి. ఇది మగ్గిన తర్వాత ఇందులోకి టమాటాను కూడా వేసేసుకోండి. టమాటాను వేసేసుకున్న తర్వాత ఇప్పుడు చింతపండు నానబెట్టుకున్నాం కదా, నానబెట్టుకున్న చింతపండుని మంచిగా రసం పిండేసుకొని మన పప్పు మిశ్రమం ఉంది కదా, పప్పులో ఈ చింతపండు అయితే గుజ్జు పక్కకు పెట్టేసుకొని చింతపండు చారు అనేది పప్పులోకి వేసుకోవాలి. నేను ఇక్కడ సపరేట్ అయితే ఏం చేయట్లేదు. అంటే చాలామంది సాంబార్లో ఫస్ట్ పప్పు వేస్తారు, పప్పు వేసిన తర్వాత చింతపండు రసం వేస్తారు. సో నేను అలా 2 ఒకసారి వేయకుండా 2 కలిపేసి మంచిగా చేయితోని ఆ పప్పు ఈ చింతపండు రసం మొత్తం చేయబెట్టేసి మంచిగా కలుపుకోవాలి. చూడండి ఇలా కలుపుకొని మనకు ఇలా కలుపుకుంటే ఏంటంటే 2 ఫ్లేవర్స్ కలిసిపోయి మంచిగా చిక్కగా అవుతుంది గుజ్జులా. సో అదే మనం డైరెక్ట్ పప్పులో వేస్తే పప్పు కింద అడుగు అంటిపోతుంది, తర్వాత పైన చింతపండు రసం పైన ఉంటుంది. అందుకనేసి రెండింటిని కలుపుకొని ఇలా పోసుకుంటాను. సో ఇలా కూడా మీరు ఒకసారి ట్రై చేయండి, ఎలా ఉందో నాకు కామెంట్లో కామెంట్ పెట్టండి. ఇప్పుడు స్పూన్తో మొత్తం మెత్తగా కలుపుకోవాలన్నమాట. ఈ విధంగా అయింది కదా. ఇప్పుడు కొంచెం ఇవి దగ్గరికి అయితే మగ్గాయి. ఇప్పుడు ఇది కలుపుకోవాలి. కొంచెం కలుపుకొని మన పప్పు అయితే వేసుకున్నాం కదా, చింతపండు రసం పోసేసి ఇప్పుడు ఇందులోకి ఫస్ట్గా ఏంటంటే కారప్పొడి వేసుకోండి. సో చింతపండు రసం పోయకముందు వేసుకుంటే ఆ లోపల ఉన్న కూరగాయలకు ఈ కారం అనేది మంచి పడుతుంది. రసం వేసినప్పుడు ఆ రసం పైనే ఉంటుంది కారం, ఉప్పు అనేది. ఈ కూరగాయలు వేసుకున్నప్పుడు ఉప్పు కారం కరెక్ట్గా సరిపోయేలా వేసుకోండి. ఆ కూరగాయలకు ఈ కారం, ఉప్పు ఫ్లేవర్ మొత్తం పడుతుంది, దానివల్ల టేస్ట్ బాగుంటుంది. సో ఇప్పుడు మంచిగా కలుపుకోండి. ఇది కొంచెం కింద అడుగంటుతుంది, నేను హైలోనే పెట్టాను. సో సిమ్లో అయితే లేట్ అవుతుంది అనేసి, ఇవాళ ఎలాగో సండే కదా, ఇక పనులు ఉంటాయి అనేసి సో స్పీడ్గా పెట్టేశాను. ఇప్పుడు మన పప్పుని ఇందులో పోసేసుకోవాలి, పప్పు చింతపండు రసాన్ని ఇందులో పోసేసుకోవాలి. ఇప్పుడు పోసుకున్న తర్వాత ఇప్పుడు మన కుక్కర్లో కొన్ని నీళ్ళు వేసేసుకొని అవి మొత్తం కుక్కర్లో నీళ్ళు పోసేసుకొని చేతితో కలుపుకొని ఆ వాటర్ కూడా ఇందులో యాడ్ చేసేసుకోండి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత మొత్తం ఒకసారి కలుపుకొని ఒక 2-3 నిమిషాలు బాగా ఉడికిపోవాలన్నమాట. ఇది ఇలా కుత ఉడుకుతుంది కదా, సో అలా ఉడకాలి మనకి. ఇప్పుడు మూత పెట్టేసుకొని ఒక 5 నిమిషాలు మంచిగా ఉడకాలన్నమాట. సో సాంబార్ అనేది కొంచెం ఉడికితే దాని టేస్ట్ కానీ ఫ్లేవర్ కానీ బాగుంటుంది. ఇప్పుడు ఇందులో కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకోండి, కొత్తిమీరను సాంబార్ పొడి. సో మేము మద్రాస్ సాంబార్ పౌడర్ అనేసి దొరుకుతుంది మార్కెట్లో, సో అది తెచ్చుకుంటాం, బాగుంటుంది దాని ఫ్లేవర్ కూడా. ఒక 2 స్పూన్లు సాంబార్ పొడి వేసేసుకోండి. ఇలా ఉడుకుతుంది కదా, ఇలా ఉడకాలన్నమాట. సో ఇలా ఉడికితేనే సాంబార్ అనేది టేస్ట్ బాగుంటుంది. ఆ లోపలేసిన కూరగాయలు కూడా మనకి మంచిగా ఉడికిపోతాయి. సో ఒకసారి మీకు టెస్ట్ చేయాలనుకుంటే మునక్కాయని పట్టుకొని చూడండి, సోరకాయ అనేది త్వరగా ఉడికిపోతుంది, మునక్కాయ అనేది కొంచెం టైం పడుతుంది. ఇప్పుడు
మొత్తం మనకి ఉడికింది. చూస్తున్నాను నేను. కొంచెం మునక్కాయ ఉడకలేదు. అందుకనేసి మళ్ళా మూత పెట్టేసి ఉడికిచ్చాను కాసేపు. కాస్త ఉడికిన తర్వాత కొంచెం మీరు టేస్ట్ చూడండి. సో, ఉప్పు, కారం అనేది సరిపోతే ఓకే. లేకపోతే కొంచెం సాల్ట్ అన్నా, కొంచెం కారం అన్నా యాడ్ చేసుకోవచ్చు. ఎందుకంటే నేను ఆల్రెడీ పచ్చిమిర్చి వేసేసాను కాబట్టి కారం కొంచెం తక్కువేశాను. మాది మేము రెడీమేడ్ తెచ్చుకునేది కాదు. కారం పొడి వచ్చేసి మేము ఊర్లోనే తీసుకుంటామనమాట. కొట్టించుకొని అత్తయ్య అయితే తీసుకొస్తుంది. సో, మొత్తం ఉడికాక స్టవ్ ఆఫ్ చేసేసి సర్వ్ చేసేసుకుంటే సాంబార్ అయితే రెడీ. వేడి వేడిగా అన్నంలోకి సాంబార్ ఏసుకొని తినండి. అసలు ఎంత అద్భుతంగా ఉంటుందో మీరే చెప్పొచ్చు.